వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రభుత్వ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గారు ఉన్నారు, మాట్లాడదాం. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. బతుకమ్మను పండుగను గతంలో నిర్వహించినటువంటి విధంగా ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది, కనీస వసతులు ఏర్పాటు చేయలేకపోతుంది, లైటింగ్ కానీ అరేంజ్మెంట్స్ కానీ లేవనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. జాగృతి ప్రెసిడెంట్ కవిత ఆరోపిస్తూ ఉన్నారు, మాట్లాడదాం. వెన్నెల గారు, కవిత ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తాం. ఆరోపణలు వస్తూనే ఉంటాయి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు కొడుతూ ఉంటారు. గత 10 ఏండ్లుగా ఏమి జరిగిందో ప్రజలకందరికీ తెలుసు, స్త్రీలకందరికీ తెలుసు. ఇప్పుడు ఒక్కొక్కటిగా సగబెట్టుకుంటూ పోతున్నాం. ఎట్లయినా టైం అవుతుంది. అట్లాగే వరదలు, ముప్పు ప్రాంతాల్లో అవి అరేంజ్మెంట్స్ అవి చూడడం జరిగింది. చాలా బాధగా ఉంది. పల్లెల్లో, ఊర్లలో, బస్తీలలో నీరు వచ్చేసి అందరూ కన్నీళ్ళు ఉన్నారు. సో వాటిని కన్సిడర్ చేసుకుంటూ కూడా మనం బతుకమ్మ అరేంజ్మెంట్స్ అవ్వడం జరుగుతుంది. సో చాలా పెద్ద ఎత్తున, అంటే మనం ఇక్కడ లైట్లు ఆడంబరాలు కాదు, ఇది సంబంధ వర్గాల బతుకమ్మ. మన దగ్గర ఎంత కలుగుతుంది అది చూసుకొని, అది డీజేలు పెట్టేసి తీన్మారేసే డ్యాన్స్ కాదు ఇది. మన దగ్గర ఎంత కలుగుతే అంత చిన్నగా నిజమైన పూలతోని తీసుకొచ్చి బతుకమ్మ చేస్తూ ఉన్నాం. ఈరోజు గాంధీ భవన్లో 3వ రోజు గల్ఫ్ బాధితులకు సపోర్ట్గా ఆల్రెడీ గల్ఫ్ భరోసా కమిటీ అని మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడింది. 170 మంది గల్ఫ్ బాధితుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున, ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. సో గల్ఫ్ బాధితుల సపోర్ట్గా ఇక్కడ మనము బతుకమ్మ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ బాధిత కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకమ్మ చేస్తూ ఉన్నాం. సో మనం ఒక ప్రాబ్లంని తీసుకొని ఆ ప్రాబ్లం సొల్యూషన్ తీసుకుంటూ దాన్ని మనం ఒక పాట రూపంలో నెరవేరుస్తూ అది బతుకమ్మ ఆడుతూ ముందుకెళ్తున్నాము. ఏదో ఆడంబరానికో డీజేలో తయారై వచ్చి ఆడడం కాదు, ప్రజల్ని తీసుకొచ్చి ప్రజల్ని మొబిలైజ్ చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మనం బతుకమ్మ ఆడుతున్నాం. సో దానికి పెద్ద ఎత్తున లైట్లు అవసరం లేదు, పెద్ద ఎత్తున డీజేలు అవసరం లేదు. మాకున్న దాంట్లో చిన్న మైక్ పెట్టుకొని అందరం అక్కల్ని చెల్లెల్ని కలుపుకొని పాటలు పాడుతున్నాం. బతుకమ్మ చీరల విషయంలో వెన్నెల గారు, మీరు కాంగ్రెస్ పార్టీ గతంలో విమర్శలు చేసింది, చీరలు క్వాలిటీగా లేవు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేటువంటిది, మేము అధికారంలోకి వస్తే క్వాలిటీ చీరలు ఇస్తామని ప్రచారం చేశారు. వచ్చి 2 ఏళ్ళు అయింది, మరి బతుకమ్మ చీరల విషయంలో ఎందుకు క్లారిటీ లేదు, ఏం చేస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నిధుల లోపం. మీరు చూసుకుంటూ పోతూ అన్నీ ఒక్కొక్కటి ఒకటి జరుగుతూ ఉంది. అందుకే మొదటి ఏడాది ఇయ్యలేకపోయినాం. ఈసారి 2 చీరలు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున రేవంత్ అని అనౌన్స్ చేయడం జరిగింది. అది పండుగలోపు ఖచ్చితంగా ఈ రోజు నుంచి అసలు ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇస్తున్నారు, 2 చీరలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పినారు. సో ఈ రోజు నుంచి మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ శురువు అవుతుందండి. రైట్. బతుకమ్మ చీరలకు సంబంధించి వెన్నెల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, సాంస్కృతిక సారథి చైర్మన్, ప్రభుత్వ చైర్మన్. సో బతుకమ్మ చీరల విషయంలో మీ క్వాలిటీ ఎట్లా ఉండబోతుంది? 2 చీరలు అంటున్నారు, గతంలో మరి బీఆర్ఎస్ చీరలు పనికిరావు ఇది ఆ స్టేట్మెంట్ చేశారు కదా, మీ క్వాలిటీ ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఉంటాయి చీరలు? కాంగ్రెస్ పార్టీ అంటేనే క్వాలిటీ, నిజాయితీకి ప్రతిరూపం. ప్రజల కోసం, సంబంధ వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, 24 గంటలు పనిచేస్తుంది. ఏసీ రూమ్లలో గడిలు వేసుకొని తాళం వేసుకొని లేరు. గత 2 ఏళ్ళుగా చూస్తున్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క బాధ్యత, చిన్న సర్పంచ్ నుంచి, కార్పొరేటర్ నుంచి, చైర్పర్సన్ నుంచి, ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి, సీఎం అన్నదాకా కూడా అందరం 24 గంటలు పనిచేస్తున్నాం. అది క్వాలిటీ. మేము క్వాలిటీ అని చెప్పుకోవడం కాదు, ప్రజలకు వెళ్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, మేధావులు అర్థం చేసుకుంటున్నారు, జర్నలిస్టు, స్టూడెంట్స్ ఒక్కొక్కటిగా చేస్తుంటే అర్థం చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. క్వాలిటీ అంటే పెద్ద హైఫై చీరలు కాదు, మనం కట్టుకునే చీర, మంచిగా ఉండే చీర, ఒక 10 రోజులు వచ్చే చీర, ఉతికితే కలర్ పోకుంటుంటే చీరలు ఖచ్చితంగా ఇస్తున్నామని. బతుకమ్మ చీర పేరును మార్చిరు, ఇందిరమ్మ చీరలు అంటారు, వద్దు దాన్ని బతుకమ్మ చీరగానే ఇవ్వండి, మా పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు ఆ ఇందిరమ్మ పేరు వాడుతున్నారని విమర్శలు. ఇందిరమ్మ చీర అనేది ఎందుకు పెట్టామంటే, ఇది కాంగ్రెస్ పార్టీ పాలన. ఇందిరమ్మ వల్లనే మొత్తం భారతదేశం అంతా ఇండ్లు ఇచ్చారు, ఇందిరమ్మ వల్లనే స్త్రీకి గౌరవం దక్కింది. అట్లాగే సోనియమ్మ వల్లనే మన ఆడబిడ్డల మన కుంకుమల కాపాడడం జరిగింది. లేకపోతే తెలంగాణ రాకపోతే ఎంతోమంది అన్నలు అమరవీరులు అయ్యేవారు, ఆ ఇల్లులు నిర్వీర్యం అయ్యేవి. అందుకే వాళ్ళ గుర్తుగా
ఇంద్రమ్మ సీరియల్ అన్ని ప్రకటించడం జరిగింది. రైట్. తెలంగాణ సంస్కృతి చైర్మన్ వెన్నెల స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి 2 చీరలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచే ఇవ్వబోతా ఉంది, క్వాలిటీ ఉంటాయి ఖచ్చితంగా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాబర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.